ఇవాళ చికెన్ పచ్చడి అయితే చేసుకుందాము. నేను 2 కేజీల చికెన్ అయితే తీసుకొనేసి కడిగి 1 స్పూన్ ఉప్పు, 6 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొనేసి మంచిగా ఆవిరికైతే వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికిచ్చేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. అవి కూడా నూనె లేకుండా పొడి దాని మీదనే వేయించేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మిరియాలు 1 స్పూను, 4 లవంగాలు, 4 యాలకులు, ఒక హాఫ్ ఇంచ్ అంత చెక్క, అలాగే బిర్యానీ ఆకు అవి కూడా కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 కిలోల చికెన్కి అయితే 1 కేజీ ఆయిల్ అయితే ఖచ్చితంగా పోసుకుంటానండి. అది కొలత అనమాట, సరిపోతుంది. 2 కేజీస్కి 1 కేజీ ఆయిల్, పల్లి నూనె అయితే పోసుకున్నాను. వేడైన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అయితే ఆవిరికి ఉడికించుకున్నాం కదా, దాన్ని మరీ గట్టిగా అయ్యేదాకా చేసుకోకుండా ఒక గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే ముందే కడిగేసి మంచిగా పేపర్ మీద అయినా క్లాత్ మీద అయినా ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకొనేసి మనం చికెన్ వేయించుకున్న ఆయిల్లోనే అదే ఆయిల్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది అవుతుంది కదా, 50 గ్రాములంతా అల్లం వేసుకొనేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలి. తర్వాత 2 కేజీల చికెన్కి 5 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. పెద్ద పెద్దగానే ఉన్నాయి చూసారా. ఎక్కువ నిమ్మరసం కూడా పిండుకోవాల్సిన పని లేదు. మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు అయితే ఉన్నాయి కదా, అన్నీ పొడి వేసేసుకోవాలి. ఈ నూనెలో అల్లము, కొత్తిమీర ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, నూనె అంతా చల్లగా అయిన తర్వాత ఈ పొళ్ళన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక కప్పున్నర అంతా కారం అయితే పడుతుందండి. ఇది కప్పున్నర కారం అయితే వేసుకుంటాను. 3/4 అంతా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ ఆవిరి పెట్టేటప్పుడు ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నాం కదా, అందుకు ముక్కలకంతా మంచిగా పట్టేస్తుంది ఉప్పు. అందుకే ఎక్కువ వేయట్లేను. సరిపోతుంది, ఈ కొలత అయితే సరిగ్గా సరిపోతుంది అనమాట. 5 నిమ్మకాయలు అయితే పిండుకున్నాం కదా, ఇలా పోసేసుకోవాలి రసము. పోసుకొని అంత చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి. 2-3 నెలలు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదు. ఇప్పుడు మనం వేసిన కొలతలన్నీ సరాసరి సరిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.